శ్రీమాత్రే నమః. పాకిస్తాన్ని భయపడిన కుక్క అని పెంటగాన్ మాజీ అధికారి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైపోయాయి. ఎందుకంటే ఈయనేవి మామూలు ఆషామాషా వ్యక్తి ఏం కాదు, పెంటగాన్ మాజీ అధికారి. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ వ్యవస్థ కార్యాలయం అన్నమాట. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్యాలయం. దీనిని 1941 సంవత్సరము 2వ ప్రపంచ యుద్ధం సమయంలో భూమి పూజ చేశారు. దీనికి సెప్టెంబర్ 11, 1941కి. సరిగ్గా 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2001లో సెప్టెంబర్ 11న ఈ ఉగ్రవాదులు 5 ఏం చేశారు అంటే ఒక వాణిజ్య విమానాన్ని హైజాక్ చేసి ఈ పెంటగన్ భవనాన్ని ఢీకొన్నారు. అప్పుడు ఈ పెంటగన్ భవనంలో ఒక నైరుతి భాగం కొంచెం దెబ్బతింది. 189 ప్రయాణికులు మరణించారనమాట. తర్వాత దాన్నేమో పునరుద్ధరించారనుకున్నది వేరే విషయం. అమెరికా రక్షణ వ్యవస్థ కార్యాలయం, అందులో 23,000 మంది పనిచేస్తారు. అలాగే 6.5 మిలియన్స్ చదరపు అడుగుల విస్తీర్ణ స్థలం, అంత పెద్దదనమాట ఈ పెంటగన్. ఆ పెంటగన్ మాజీ అధికారి రూబిన్ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ తన మిస్సైలు అలాగే డ్రోన్ దాడులతోటి భారతదేశం మీద పడింది. అయినా సరే భారతదేశం ఏం చేసింది, సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇలా సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత ఇంకా భారతదేశాన్ని ఏం చేయలేమని అర్థమైపోయింది. అప్పుడు భయపడిన కుక్కలాగా శాంతి కోసం పరుగులు పెట్టింది అనే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ యొక్క భయాన్ని, భారతదేశం యొక్క శక్తిని ప్రతిబింబించట్లేదా ఈ మాటలు వింటుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది భారతీయులుగా మనం పుట్టినందుకు. ఇదేమన్నా మనకి కొత్త? పాకిస్తాన్ మన మీద దాడి చేయటం, మనమేమో ఎదుర్కోవటము, పాకిస్తాన్ మళ్ళీ తోక ముడిచిన కుక్కలాగా పరిగెత్తడం, ఇదేమైనా మనకి కుక్క? ఎన్నిసార్లు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చిందో, ఎన్నిసార్లు దాడికి వచ్చింది అది. సర్జికల్ స్ట్రైక్స్ చూడండి, అలాగే బాలాకోట్ ఉదంతం చూడండి, పుల్వామా దాడి చూడండి, ఇలా ఎన్ని దాడులు చేసిందో మన మీద. ప్రతి క్షణం దానికి కక్ష కార్పణ్యాలతో రగిలిపోయింది భారతదేశం మీద ఉగ్రవాదుల్ని పంపించి. మొన్న కూడా అంతే కదా, పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాంలో ఒక్కొక్కళ్ళని అడిగి మరీ చంపేశారు, హిందువా కాదా అని. అప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలెట్టారు కదా నరేంద్ర మోడీ గారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద కేంద్రాలన్నింటినీ సమర్థవంతంగా ధ్వంసం చేసేసింది. ఈ చర్యలు పాకిస్తాన్ యొక్క ప్రతిస్పందనని నిరోధించేశాయి. మనం ఎప్పుడైతే దాడి చేశామో అప్పుడు కాస్త తగ్గింది. ప్రపంచం దృష్టి అంతా ఎక్కడ పెట్టింది? పాకిస్తాన్ మీద పెట్టింది. ఉగ్రవాదుల్ని నువ్వు పెంచి పోషిస్తున్నావు, ఇంక నువ్వు ఆపు అని. మొన్న ఉగ్రవాదులు కూడా చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిగితే పాక్ అధికారులు సైనిక దుస్తులు వేసుకుని అక్కడ అంత్యక్రియలో పాల్గొన్నారు. అంటే పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ ఉగ్రవాదులకి పెద్ద తేడా లేదు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిందనమాట. ఈ సంఘటనలన్నీ మన దేశం యొక్క శక్తిని చూపిస్తున్నాయి. అలాగే ఉగ్రవాదం మీద మన పోరాటం యొక్క ప్రాముఖ్యతను కూడా చూపించాయి. దీనికి తోడు ఈ రూబిన్ యొక్క వ్యాఖ్యలు మన విజయాన్ని ప్రపంచానికి మరోసారి తెలియజేశాయి. అంతే కదా, మనం ఎంత శక్తివంతమైన దేశము అనేది పక్కవాడు మాట్లాడుకుంటున్నాడు అంటే మనకి ఎంత గొప్ప చెప్పండి. ఈ రూబిన్ వ్యాఖ్యల్లో ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది, మనకేంటి ప్రపంచానికి పూర్తిగా అర్థమవుతోంది. భారతదేశం ఇప్పుడు కేవలం స్పందించే దేశం మాత్రమే కాదు, ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ గనక మన జోలికి వస్తే దాని అంతు కూడా చూస్తుంది. ముందస్తు చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మన మీదకి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగాం, సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఇప్పుడు రూబిన్ ఒక సాధారణ వ్యాఖ్యాత కాదు, ఆయన అమెరికాలో పెంటగన్లో పనిచేసిన ఒక అధికారి. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ మీద ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయటం మౌలికంగా అమెరికా వర్గాలలోనూ భారతదేశం మీద ఉన్న గౌరవాన్ని చూపిస్తోంది. ఆకొక్క భయపడిన కుక్కలాగా మళ్ళీ తలదించుకుంటూ శాంతి కోసం పరుగులెడుతోందన్న మాటలు కేవలం గర్వించాల్సిన విషయం మాత్రమే కాదు, ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి, మనం ఎంత పటిష్టంగా ఎదుగుతున్నామో తెలిపే సంకేతం. అంత పటిష్టంగా ఎదిగాము అంటే దానికి కారణం ఎవరు చెప్పండి? నరేంద్ర మోడీ గారు. ఈరోజు మన క్షిపణ వ్యవస్థ, మన రక్షణ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంత పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు కాబట్టే కంచు కోటలాగా మన భారతదేశాన్ని ఆయన మార్చేశారు. భారతదేశం జోలికి వస్తే జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పి మొన్న ఒక ఫోటో కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా. భారతదేశాన్ని ఇలా హగ్ చేసుకుంటూ ఉంటే వెనకాల నుంచి మిసైల్స్ పడుతుంటే ఒక్క మిసైల్ కూడా భారతదేశానికి తగలకుండా కాపాడుకుంటున్నట్లు ఆ యొక్క ఫోటో ఎవరో వేశారు.
అది ఎంత అద్భుతమో చూడండి. అది నిజం. ఆయన అలాగే మనల్ని కాపాడుతున్నారు. కంచు కవచంలాగా ఇలా 2 చేతులు పెట్టి మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ఆయన విలువ మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద అంతర్జాతీయ వేదికల్లో కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. FATFలో గ్రే లిస్ట్లో ఉండడము, అలాగే ఆర్థికంగా దివాళా దశలోకి వెళ్ళిపోవటము, అంతర్గత ఉగ్రవాద సమస్యలు, ఇవన్నీ పాకిస్తాన్ అంతర్జాతీయంగా నమ్మదగిన దేశంగా నిలబెట్టడం లేదు. ఇదే సమయంలో భారతదేశం G20 దేశాల సమావేశానికి అధ్యక్షత వహించడం ప్రపంచానికి ఒక శాంతియుత శక్తివంత దేశంగా కనిపించింది. అలా కనిపించడానికి ఈ సమావేశం మార్గాన్ని సుగమం చేసింది. మనం ఇప్పుడు శాంతినే కోరుకున్నాం, కానీ మన జోలికి వస్తే మాత్రం తాట తీసేసి చేతిలో పెట్టేస్తాం. అది మాత్రం ఖచ్చితం. మన భద్రత కేవలం ఆర్మీ చేతుల్లో మాత్రమే కాదు, మనం ప్రజలుగా దేశం మీద గౌరవాన్ని చూపించాలి, సైనికులకి మద్దతుగా ఉండాలి. దేశం కోసం పనిచేయటం మన బాధ్యత. దేశం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి మనం తోడుగా ఉండాలి. అది మనం చేయవలసిన పని. పాకిస్తాన్ విషయంలో మన దేశాన్ని ఎవరైనా తప్పుగా అనాలి అన్నా, తప్పుగా చెప్పాలి అన్నా, మనం ఎదురు కౌంటర్ ఇవ్వాలి అంటే అసలు ముందు మనకు చరిత్ర తెలియాలి కదా, మన సైనికుల త్యాగాలు తెలియాలి కదా. అవన్నీ గుర్తించుకుంటూ మన చరిత్రని తెలుసుకుంటే పాకిస్తానే కాదు మిగతావి కూడా మన దేశానికి ఎంత ద్రోహం చేశాయి, ఎంతమంది ఎలా ద్రోహం చేశారనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ దురదృష్టం కొద్దీ మన చరిత్ర మనకి అవసరమే లేదు. ఇక్కడ మైకేల్ రూబెన్ గారు చెప్పినట్లు పాక్ ఒక భయపడిన కుక్కలాగా పరుగు తీయటమే భారత్ ఎంత శక్తివంతమైన దేశంగా ప్రపంచానికి చెప్పే ఘట్టమో అర్థమవుతోంది కదా. మనం తలెత్తుకొని గర్వంగా నిలబడే సమయం. దేశం ఎప్పుడూ సువర్ణ భారతమే, కానీ మధ్యలో వచ్చి మనల్ని అణగదొక్కేయాలని ప్రయత్నించారు. అలా అణగదొక్కబడకుండా మేము భారతీయులం, మా దేశభక్తి ఏంటో మేము చూపిస్తాం, మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి మనకి నాయకుడిగా అక్కడ మోడీ గారు ఉన్నారు. ఆయనకి మద్దతుగా హైందవ వీరులైన మనందరం ఉన్నాం.